Hello to everyone. నేను డాక్టర్ వందన హెగ్డే. నేను క్లినికల్ డైరెక్టర్ హెగ్డే ఫర్టిలిటీలో. యాజ్ అ ఫర్టిలిటీ సెంటర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఒక కపుల్కి ఒక పిల్లలు అవనికి ఇస్ IVF. సో దట్ ఈస్ కాల్డ్ as ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో ఈ ట్రీట్మెంట్లో మేము ఒక మేల్ పార్ట్నర్ది స్పర్మ్ తీసుకొని ఒక అమ్మాయిది ఎగ్ తీసుకొని ల్యాబ్లో కల్పించి ఒక ఎంబ్రియో తయారు చేస్తున్నాము. ఆ ఎంబ్రియోని అమ్మాయి గర్భంలో పెడుతున్నాము. ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి నాట్ ఓన్లీ ఒక IVF సక్సెస్ఫుల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ల్యాబ్లో ఇదన్నీ ప్రొసీజర్ జరిగినప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటుందా అక్కడ ఒక మిస్ మ్యాచ్ అవ్వనికి, ఒక స్పర్మ్ వేరే ఎగ్తో కలవనికి, లేదంటే ఒక ఎగ్ వేరే స్పర్మ్తో కలవనికి. సో యూజువలీ ఇట్లాంటి జరగకూడదని మాకు కొన్ని ప్రొసీజర్స్ ఇప్పుడు ల్యాబ్లో మేము ఫాలో చేసుకుంటాము టు ఎన్ష్యూర్ ఇది ఎప్పుడు జరగకూడదు, బికాస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక కపుల్కి. సో దిస్ ఇస్ కాల్డ్ as గెమిట్ మిక్సప్. ఇప్పుడు మా ఎంబ్రాలజీ ల్యాబ్లో ఉన్న ఎంప్లాయీస్ యూజువలీ టెక్నీషియన్స్ వాళ్ళు they just check the sample manually. ఇది కరెక్ట్ హస్బెండ్ నేమ్, కరెక్ట్ వైఫ్ నేమ్, ఇది కరెక్ట్ హాస్పిటల్ ID నెంబర్ తో కలుస్తున్నామా, అదన్నీ కన్నా బెటర్ సిస్టమ్ ఏది ఉంటుంది ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్. బికాస్ ఎప్పుడైనా మేము మాన్యువల్ విట్నెసింగ్ సిస్టమ్ లో ఒక హ్యూమన్ ఎర్రర్ అని ఉండొచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ అది కంప్లీట్ గా మేము 100% అవాయిడ్ చేయడానికి చూడాలంటే ఇట్ ఈస్ బెస్ట్ టు ఆప్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్. అండ్ వీఆర్ డెఫినెట్లీ ప్రౌడ్ టు టెల్ దట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ సెంటర్స్ ఇప్పుడు ఇండియాలో విచ్ హ్యాస్ ద ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ in place for our IVF patients. So what is electronic witnessing system? So ఈ సిస్టమ్ లో ఒక కపుల్ వాళ్ళ IVF కి రిజిస్టర్ అయినప్పుడు we give a unique ఒక ID కార్డ్ ఇస్తాము బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కి. సో ఇది మేము వాళ్ళు IVF రిజిస్ట్రేషన్ లో తీసుకున్నప్పుడు ఆ ID కార్డ్ తో మేము ఎలా ఒక సెంట్రలైజ్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ కి మేము ట్యాగ్ చేసుకుంటే ఫ్రమ్ దేర్ వి జనరేట్ వన్ ID నంబర్ విచ్ గోస్ ఇంటూ ఎవ్రీ ట్యాగ్. తర్వాత ఒక RFID ట్యాగ్స్ అని జనరేట్ చేస్తాం విచ్ ఆర్ వెరీ స్మాల్ ట్యాగ్స్. సో ఈ ట్యాగ్స్ ని వాళ్ళ శాంపిల్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ మేల్ పార్ట్నర్ వాళ్ళు శాంపిల్ ఇస్తున్నారు, వాళ్ళ కంటైనర్ కు అది ట్యాగ్ అవుతుంది. అట్లనే అమ్మాయిది మేము ఇప్పుడు ఎగ్ కలెక్షన్ చేసినప్పుడు ఆ ట్యూబ్స్ కి, ఆ కల్చర్ డిష్ కి అన్ని ఆ చిన్న ట్యాగ్స్ విల్ గో విత్ ద సేమ్ నంబర్ వాట్ ఈస్ దేర్ ఇన్ దర్ కార్డ్. సో ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఆ శాంపుల్ కంటైనర్ ఇప్పుడు మేము అదే వర్క్ స్టేషన్ ఎక్కడ వాళ్ళు మేము ఎగ్ స్పర్మ్ ని కల్పిస్తాము, ఆ వర్క్ స్టేషన్స్ లో ఒక కార్డ్ రీడర్ అని ఉంటుంది. ఆ కార్డ్ రీడర్ ఇస్ కనెక్టెడ్ టు వన్ ఎలక్ట్రానిక్ మానిటర్. సో మేము ఆ శాంపుల్ తీసి వెదర్ ఇట్ ఇస్ అ స్పర్మ్ శాంపుల్ లేదంటే కల్చర్ డిష్ విచ్ కంటైన్స్ ఎంబ్రియోస్, ఆ కంటైనర్ మేము ఆ కార్డ్ రీడర్ పైన పెట్టినప్పుడు ఇట్ విల్ ఎలక్ట్రానికలీ రీడ్ ద ID నంబర్స్. నాట్ ఓన్లీ రీడ్ అండ్ ఐడెంటిఫై కరెక్ట్ నేమ్ ఎవరికి అది శాంపుల్ బిలాంగ్ అవుతుంది, బట్ ఇట్ విల్ ఆల్సో ఇంటర్నలీ మ్యాచ్ హస్బెండ్ ఐడిని వైఫ్ ఐడికి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ చాలా వరకు నేమ్స్ సేమ్ ఉండొచ్చు కొన్ని కపుల్స్ కి. సో ఇక్కడ ID నంబర్ తో ఎలక్ట్రానికలీ మ్యాచ్ అయినప్పుడు మాకు మానిటర్ లో కనిపిస్తుంది వెదర్ దిస్ శాంపుల్ బిలాంగ్స్ టు దిస్ పార్ట్నర్స్. సో ఎగ్ స్పర్మ్ ని మ్యాచ్ చేసుకొని దెన్ ఓన్లీ ఇట్ విల్ అలో మాకు ఆ ప్రాసెస్ ని ముందు వెళ్ళనికి. వెదర్ ఇప్పుడు మేము ఫర్టిలైజేషన్ చేస్తున్నాము, ఆ ఎంబ్రియోని చెక్ చేస్తున్నాము, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైమింగ్ లో లేదంటే ఫ్రీజింగ్ చేసినప్పుడు ఎవ్రీ టైం ఇది మ్యాచ్ అవుతూనే మాకు ఆ వర్క్ స్టేషన్ లో పని ముందుకు వెళ్ళొచ్చు. ఎక్కడానా బై మిస్టేక్ వేరే స్పర్మ్ శాంపుల్ వేరే ఎగ్ శాంపుల్ ని అక్కడ వర్క్ స్టేషన్ లో తీసుకొని వస్తే ఆ సిస్టమ్ లోనే మాకు ఎర్రర్ అని చూపించి మిస్ మ్యాచ్ అని ఒక వార్నింగ్ ఇస్తుంది. సో ఇట్లాంటి సిస్టమ్ మేము ప్లేస్ చేసుకుంటే కపుల్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ that we are at least trying our best, almost to the extent 99.9% I can say, where we are almost reducing the error to almost zero. So this is very important for couples to ensure that there is transparency, and this will also at the same time track the samples, workflow no track chestundi. So it also ensures that everything is happening in a streamlined process oka embryology lab lo. So this is very important for couples who are sometimes వాళ్ళకి IVF అవసరం పడుతుంది వాళ్ళకి తెలుసు, బట్ బికాస్ ఆఫ్ సింపుల్ రీజన్స్ వాళ్ళు ఒక భయంతో చేయించుకోరు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు క్లారిఫై టు కపుల్స్ దట్ ఇదన్నీ ఎప్పుడు జరగదు. అట్లీస్ట్ ఇన్ అవర్ సెంటర్ వేర్ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ విత్ RFID based tags, this is something that is very impossible. So I can assure patients the safety of this process in our center. సో మీకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందని మీకు ఒక జాలి చూపిస్తున్నాము. సో దిస్ ఇస్ ద కార్డ్. సో ఈ కార్డ్ లోపల ఒక చిప్ ఉంటుంది. సో ఇదికి మేము రిసెప్షన్ డెస్క్ ఇప్పుడు ఇక్కడ మీకు అలాట్ చేస్తారు. సో మీరు IVF కి రిజిస్టర్ అయినప్పుడు ఈ కార్డ్ ఇస్తాము విచ్ విల్ హ్యావ్ ద చిప్, అండ్ ఈ చిప్ లోపల మేము ఇద్దరిది హస్బెండ్ వైఫ్ ది ఐడిని ఇక్కడ రికార్డ్ చేసుకుంటాము. సో వన్స్ ఇట్ ఈస్ ఎంటర్ ఇన్ టు దిస్ చిప్, ఈ
కార్డ్ ని మేము దిస్ ఇస్ అ కార్డ్ రీడర్. సో ఈ కార్డ్ రీడర్ పైన మేము ఇట్లా ఈ కార్డ్ పెట్టినప్పుడు మీ డీటెయిల్స్ ఇక్కడ సిస్టమ్ లో వస్తుంది. సో ఇంక్లూడింగ్ ద పేషెంట్ నేమ్ అండ్ దేర్ రిజిస్ట్రేషన్ నంబర్, ఇంక్లూడింగ్ హస్బెండ్స్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నంబర్. సో ఈ డీటెయిల్స్ అని ఇక్కడ వస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ మీకు ఒక కలెక్షన్ కంటైనర్, సో మేల్ పార్ట్నర్ ఇక్కడ వచ్చినప్పుడు ఆ కలెక్షన్ కంటైనర్ 7 కలెక్షన్ కంటైనర్ ఇచ్చినప్పుడు ఆ కలెక్షన్ కంటైనర్ కి మేము ఒక ఇందులో జనరేట్ అయింది ఐడితోనే ఒక RFID ట్యాగ్ వస్తుంది, విచ్ ఇస్ పుట్, ఇట్లా ఒక రౌండ్ ట్యాగ్ వస్తుంది, అది కలెక్షన్ కంటైనర్ కి అటాచ్ అవుతుంది. సో నౌ ఈ కంటైనర్ ని మేము ఇక్కడ ఈ కార్డ్ రీడర్ పెట్టినప్పుడు సేమ్ పేషెంట్ ఐడి విత్ హస్బెండ్ డీటెయిల్స్ ఇదన్నీ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఇస్ హౌ వి చెక్ దట్ ఇక్కడ వచ్చింది కార్డ్ కి ఆ శాంపుల్ కి రెండు సేమ్ ఉందని. సో అట్లీస్ట్ వి ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ నో మిక్స్అప్ ఇన్ ద సిమెన్ శాంపుల్ అట్ ద కలెక్షన్ ప్లేస్. సో ఇప్పుడు మేము చూసాము, ఇప్పుడు 7 కలెక్షన్ కంటైనర్ మేము ఎట్లా ట్యాగ్ చేసాము. సో ఆ కలెక్షన్ కంటైనర్ విల్ బి బ్రాట్ టు అవర్ ఆండ్రాలజీ ల్యాబ్. సో దిస్ ఇస్ అవర్ వర్క్ స్టేషన్ ల్యాబ్ లో ఎక్కడ మేము స్పర్మ్ ని ప్రాసెస్ చేస్తున్నాము. సో వెన్ వి డూ ద సెంట్రిఫికేషన్ అండ్ ఆల్, ఈ శాంపుల్ ని మేము ఏది తీసుకున్నాము, సో యూజువలీ ఆ కంటైనర్ నుంచి మేము టెస్ట్ ట్యూబ్ కి పెడుతున్నాము. సో ఆ టెస్ట్ ట్యూబ్ ను మేము అగైన్ వి పుట్ అ ట్యాగ్ ఫర్ దట్ ట్యూబ్. సో దిస్ tag again will be read by this electronic monitor over here. So ee monitor lo maaku aa details kanipistundi, because whenever this tag is again put near the card reader, akkada display avutundi whether again this sample belongs to which ID. So this is how we confirm that the sample during processing and the final preparation step lo no there is no mix up of any kind. Ippudu memo IVF lab lopala veltunnamu. So this is a sterile area where we just clean up for the procedure, and then idi pickup theatre. సో ఇప్పుడు ఎగ్ పికప్ థియేటర్ లో వి డూ ఇట్ అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. సో దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్ వచ్చి పడుకోపెట్టి అండ్ వి స్టార్ట్ ద ఎగ్ పికప్ ప్రాసెస్. సో ఇక్కడ పేషెంట్ ఎప్పుడు మేము తీసుకుంటాం లోపల, అదే టైంలో మేము ఆ పేషెంట్ కి ఇప్పుడు మేము చూపించాము ఒక కార్డ్ ఏది ఇస్తాము, ఆ కార్డ్ కి ఇక్కడ ఒక స్లాట్ ఉంది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కార్డ్ రీడర్స్. సో ఇక్కడ ఆ పేషెంట్ ది కార్డే ఇక్కడ మేము ఫిట్ చేస్తాం. సో ఆ టైంలో ఈ కార్డ్ రీడర్ అగైన్ ఇట్ ఈస్ రెడ్ బై, ఇప్పుడు మా ఎంబ్రాలజీ ల్యాబ్ ఉంది, అక్కడ ఒక మానిటర్ ఉంటుంది. సో దిస్ కార్డ్ అగైన్ ఇస్ రెడ్ బై ద వర్క్ స్టేషన్ లో ఉన్న ఎలక్ట్రానిక్ మానిటర్ లో ఈ ఐడి విల్ గెట్ ఎంటర్డ్. సో దిస్ ఇస్ ద వే దట్ వి ఎన్ష్యూర్ దట్ అగైన్ ద పేషెంట్స్ ఐడి ఏది రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ స్టేషన్ లో. ఇప్పుడు ఆ వర్క్ స్టేషన్ లో ఓన్లీ వాళ్ళ హస్బెండ్ ది శాంపుల్ క్యాన్ బి బ్రాట్ ఇన్ టు దట్ సేమ్ స్టేషన్. నౌ వీఆర్ ఎంటరింగ్ ద ఎంబ్రాలజీ ల్యాబ్. సో ఇప్పుడు మేము ఎగ్ కలెక్షన్ చేసినప్పుడు దిస్ ఇస్ ద పాస్ బాక్స్. మేము ఎగ్ ని ఏది మేము ట్యూబ్స్ లో కలెక్ట్ చేసుకుంటున్నాము, అదిని మేము ఈ పాస్ బాక్స్ ద్వారా మేము లోపల ఎంబ్రాలజీ ల్యాబ్ లోపల ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఎంబ్రాలజీ ల్యాబ్. సో ఇది ఇప్పుడు మా వర్క్ స్టేషన్. సో ఇప్పుడు మేము చూసాం అక్కడ ఎగ్ పికప్ అయింది, పాస్ బాక్స్ నుంచి శాంపుల్ వస్తుంది. సో ఈ కార్డ్ ఏది మేము అక్కడ కార్డ్ రీడర్ స్లాట్ లో పెట్టామో ఆ ఇన్ఫర్మేషన్ అన్ని ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్స్ మానిటర్ లో డిస్ప్లే అవుతుంది. సో ద సేమ్ ఐడి ఇక్కడ డిస్ప్లే అయినప్పుడు మాకు ఇక్కడ ఒక RFID రీడర్ ఉంది, ఈ కార్డ్ రీడర్ ఉంది. సో వాట్ విల్ హ్యాపెన్, ఇప్పుడు మేము అక్కడ ఆండ్రాలజీ ల్యాబ్ లో 7 ప్రాసెస్ చేశాము, ఆ శాంపుల్ ఇక్కడ వచ్చినప్పుడు అందులో ఒక ట్యాగ్ ఉంది. సో అక్కడ వచ్చినప్పుడు ఇది మేల్ పార్ట్నర్ ది శాంపుల్ ఏ ఐడిలో ఉంది ఇది ఇస్తుంది మానిటర్. అట్ ద సేమ్ టైం అక్కడ ఎగ్ పికప్ ఏది డిష్ వస్తుంది అందులో ఒక ట్యాగ్ ఉంటుంది, సేమ్ ట్యాగ్ ఇస్ పుట్ ఇన్ టు ద కల్చర్ డిష్. అదును అక్కడ మేము కార్డ్ రీడర్ పైన పెట్టినప్పుడు అక్కడ ఐడి డిస్ప్లే అవుతుంది. ద సేమ్ మానిటర్, బికాస్ దిస్ స్లాట్ కార్డ్ ఇస్ ఓవర్ దేర్. ఆ రెండు శాంపుల్స్ ఏది వచ్చింది ఆ కంటైనర్ రీడ్ చేసుకొని ఇట్ విల్ షో వెదర్ ఈ రెండు శాంపుల్స్ ఇద్దరికి మ్యాచ్ అవుతుందా లేదా అని. సో ఇట్ విల్ గివ్ అస్ ద ఫైనల్ పర్మిషన్ టు గో అహెడ్ విత్ ద ఫర్దర్ ప్రాసెస్. సో ఇక్కడ మ్యాచ్ అవుతే మా ఎంబ్రాలజిస్ట్ ఇంకా పని ముందు తీసుకుని వెళ్తారు, ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అదన్నీ. అదే అక్కడ శాంపుల్ బై మిస్టేక్ ఏమైనా రాంగ్ శాంపుల్ ఇక్కడ వచ్చిందంటే ద సిస్టమ్ ఇక్కడ ఈ మానిటర్ లోనే ఎర్రర్ అని చూపిస్తుంది. ఇట్ విల్ షో అ మిస్ మ్యాచ్, ఒక రెడ్ కలర్ సిగ్నల్ వస్తుంది వేర్ మా ఎంబ్రాలజిస్ట్ విల్ గెట్ అలర్టెడ్, ఓకే ఇదేమో తప్పు జరిగింది. సో దే కెన్ స్టాప్ ద ప్రాసెస్ ఓవర్ దేర్. ఇట్ విల్ నాట్ అలో ఫర్ ఫర్దర్, అండ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ విల్ ద ఇన్ఫర్మేషన్ గోస్ టు ద సీనియర్ ఎంబ్రాలజిస్ట్. వాళ్ళు వచ్చి అదిని రిలీజ్ చేసి వి గో బ్యాక్ అండ్ చెక్, అండ్ అట్లా ఏమైనా మిస్టేక్స్ జరిగితే వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు కరెక్ట్ ఇట్ బిఫోర్ ఎనీ ఫర్దర్ డ్యామేజ్ హ్యాపెన్స్. సో ఈ RFID బేస్డ్ RI విట్నెస్ సిస్టమ్ అని ఏది చెప్తామో ఇట్ ఈస్ అ వెరీ సెక్యూర్ ప్రాసెస్ ఫర్ కపుల్స్. సో ఇందులో మీ ఎగ్ మీ స్పర్మే కలుస్తుందని ఒక గ్యారంటీగా ఉంది, అండ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ కపుల్స్.
సో ఇప్పుడు మాకు ఇప్పుడు రెండు శాంపుల్స్ ఏది మేము కల్పిస్తున్నాము స్పర్మ్ అండ్ ఎగ్ ని, దీన్ని మేము ఇక్కడ వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ టు ద ఇంక్యుబేటర్. సో ఇక్కడ ఎంబ్రియోస్ ఏది ఉంది అది మంచిగా గర్భలక్కనే ఆ కండిషన్ అన్ని ఇచ్చేసి ఇక్కడ ఎంబ్రియోస్ కలిసి ఒక ఎంబ్రియో తయారై అది పెరుగుతుంది. సో రోజుకి పెరుగుతుంది. సో ఈ కల్చర్ సిస్టమ్ మేము ఒక 5, 6, 7 days వరకు ఇక్కడ వదిలేస్తాము టు కల్చర్ ద ఎంబ్రియోస్. సో ఇదన్నీ మేము కల్చర్ చేసాము ఎంబ్రియోస్ అని రెడీ అయిన తర్వాత ఇప్పుడు మాకు ఒక డౌట్ ఉంటుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో ఏం జరుగుతుందని. సో యూజువల్లీ ట్రాన్స్ఫర్ లో ఏదైనా మేము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తాము, లేదంటే మాక్సిమం 80-90% ఆఫ్ ద సైకిల్స్ మేము ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేస్తాము. సో ఫ్రీజింగ్ ఏది మేము చేస్తామో ఎంబ్రియోస్ ని మేము ఒక స్ట్రాలో ఇట్లాంటి ఒక స్ట్రాలో మేము ఎంబ్రియోస్ ని లోడ్ చేసుకొని దెన్ ఆ స్ట్రాక్ కు మేము లేబుల్ ఇస్తాము. సో వీ హ్యావ్ అ బార్ కోడెడ్ సిస్టమ్ వేర్ ఆ కపుల్ ది నేమ్ వస్తుంది, ఐడి వస్తుంది, డేట్ ఆఫ్ ఫ్రీజింగ్ వస్తుంది, దాన్ని ప్రింటెడ్ వస్తుంది విత్ అ బార్ కోడ్. ఒక బార్ కోడ్ రీడర్ అని ఉంటుంది విచ్ కెన్ ఆల్వేస్ ఐడెంటిఫై ద స్ట్రా టు హ్యూమ్ విచ్ పేషెంట్ ఐడికి అది బిలాంగ్ అవుతుందని. సో దిస్ ఇస్ అ స్టిక్కర్ లాగా వస్తుంది ఏది మేము స్ట్రాలో పెట్టి దెన్ ఈ స్ట్రాని మేము పెద్ద క్రయో ట్యాంక్స్ ఉంటుంది విచ్ హ్యాస్ లిక్విడ్ నైట్రోజన్. సో అది కంప్లీట్ ఫ్రీజింగ్ లో ఉంటుంది విచ్ గోస్ టు ఆల్మోస్ట్ -196 degrees లో అది స్టోరేజ్ లో ఉంటుంది. సో యూ కెన్ కీప్ ద ఎంబ్రియో స్టోర్ ఫర్ 5 to 10 years. బట్ ఎప్పుడైనా మీరు ట్రాన్స్ఫర్ కి వచ్చినప్పుడు ఈటీ టైమింగ్ లో సేమ్ కార్డ్ ఏది ఉంది అగైన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైమింగ్ లో మేము పేషెంట్స్ ని అక్కడ పడుకోబెడతాం బెడ్ పైన వేర్ సేమ్ పికప్ హ్యాపెన్. అదే బెడ్ లో పట్టుకున్నప్పుడు అగైన్ ద సేమ్ కార్డ్ పేషెంట్ తీసుకొని రావాలి. ఆ కార్డ్ రీడర్ స్లాట్ లో ఈ కార్డ్ పెట్టినప్పుడు అగైన్ మా వర్క్ స్టేషన్ ఇక్కడ ఇదే కార్డ్ ఐడికి లాక్ అయిపోతుంది. సో నౌ ద ఎంబ్రియాలజిస్ట్ విల్ గో టు ద క్రయో ట్యాంక్. వాళ్ళ ఐడిది స్ట్రా తీసి ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఆ బార్ కోడింగ్ రీడింగ్ తో వీఆర్ గోయింగ్ టు మ్యాచ్ ద ఐడి ఆఫ్ ద కపుల్ టు దిస్ స్ట్రా. దెన్ ఆ ఎంబ్రియో థా అవుతుంది. అగైన్ కల్చర్ డిష్ విల్ బి ట్యాగ్డ్. సో వీఆర్ గోయింగ్ టు కల్చర్ థా అండ్ ట్రాన్స్ఫర్ చేస్తాము. సో అగైన్ వీఆర్ కంప్లీటింగ్ ద ఎంటైర్ లూప్ ఫ్రమ్ సెమెన్ కలెక్షన్, పికప్ అయింది, పికప్ లో తర్వాత ఇక్సీ చేస్తున్నాము, ఇక్సీ నుంచి కల్చర్ నుంచి ఫ్రీజింగ్, again thawing and transfer. So the entire system is covered by electronic witnessing through RFID, and this is something very secure and transparent, and I think patients can be very full confidence ma center ki raavochu, because that is a security we want to give to all our patients. Thank you so much.